సార్ ఇప్పుడు గ్లోబల్ అన్‌సర్టెనిటీస్ అనేది ఎక్కువున్నాయి. గ్లోబల్ అన్‌సర్టెనిటీస్ ఉన్నప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది దానిపైన ఇంపాక్ట్ అనేది చాలా చూపిస్తుంది. కానీ ఇప్పుడు అమెరికన్, ఇరాన్ వార్ తర్వాత గోల్డ్ పైన అంతలా ఇంపాక్ట్ అనేది కనిపించలేదు. రీజన్ ఏమై ఉండొచ్చంటారు? సో, జనరల్‌గా ఇటువంటి వార్ సిట్యుయేషన్స్‌లో గోల్డ్ రిజర్వ్స్ అనేవి అన్ని కంట్రీస్ పెట్టుకుంటాయి. ఓకే. సో, దానివల్ల ఏంటంటే మనకి గోల్డ్ రేట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనకేంటంటే ఈ పర్టిక్యులర్ ఇయర్‌లో యూఎస్ ఫెడ్ రేట్ కట్ అనేది ఈ సంవత్సరం ఎక్స్‌పెక్ట్ చేయడం లేదు. ఎందుకంటే ఈ వార్ వల్ల. యూఎస్ ఫెడ్ రేట్ కట్ గనక ఉండుంటే గోల్డ్ రేట్ అనేది మనకి ఇంకా పెరిగి ఉండేది ఖచ్చితంగా. మొన్న ఏదైతే మనం ఒక ర్యాలీ చూసామో అటువంటి ర్యాలీ ఇంకొకటి మనం ఎక్స్‌పెక్ట్ చేసి ఉండొచ్చు ఖచ్చితంగా. అయితే ఏంటంటే ఈ వార్ ఎఫెక్ట్ వల్ల ఈ ఇయర్ ఫెడ్ రేట్ కట్ ఉండదు అనేసి ఇన్వెస్టర్స్ యొక్క భావన. హ్మ్. సో, అందువల్ల ఏంటంటే గోల్డ్ రేట్‌లో మనకి పెద్ద మూవ్‌మెంట్ అనేది లేదు. అయితే ఇప్పుడు ఈ వార్ ఎఫెక్ట్ వల్ల మనకి మేజర్‌గా ఇంపాక్ట్ అయ్యేది ఏది అంటే క్రూడ్ ఆయిల్. ఓకే. సో, ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఏంటంటే మనకి పెరిగే అవకాశాలు ఎక్కువున్నాయి. అయితే ప్రెజెంట్ ఇండియా దగ్గర క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ బాగా ఉన్నాయి. ప్రీవియస్‌గా ఇండియా దగ్గర క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ అనేవి చాలా తక్కువుండేయి. ఓకే. కానీ ఈసారి మనకి ఇండియా దగ్గర క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ అనేవి కొంచెం ఎక్కువున్నాయి. సో, అందుకే మనం ప్రెజెంట్ ఇంకా కొంత అంటే ఇంకొక 1 మంత్, 2 మంత్స్ వరకు మనకి సస్టైనబిలిటీ అనేది ఉంటుంది. స్టిల్ అప్పటికి గనక వార్ అనేది కంక్లూడ్ అవ్వకపోతే అప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ రేట్ అంటే మన పెట్రోల్ రేట్లు గూడా ఇవి గూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో, మనకిప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ కూడా ఏంటంటే ఆయిల్ మీదకెళ్ళిపోతాయి. ఓకే. అందువల్ల ఏంటంటే గోల్డ్, సిల్వర్ అనేది పడే అవకాశాలు ఎక్కువుంటాయి. క్రూడ్ ఆయిల్ పెరిగే అవకాశాలు ఎక్కువుంటాయి.